హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మనం ఒక మంచి రైస్ ఐటెం అయితే చేసుకుందామండి. ఇదైతే నాకు చాలా ఇష్టము. నేనైతే ఇది మాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు హాస్టల్లో పెట్టేవాళ్ళండి. చాలా బాగుండేది, చాలా ఇష్టంగా తినేవాళ్ళమి. ప్రతి ఫ్రైడే మాకు ఈ రైస్ ఐటెం అయితే పెట్టేవాళ్ళండి. అందరం ఫ్రెండ్స్ అందరూ చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మేము ఫ్రెండ్స్ అందరం అయితే చక్కగా ఫ్రైడే ఎప్పుడు వచ్చిద్దా అని అయితే ఎదురు చూసేవాళ్ళమండి ఈ ఐటెం కోసము, ఈ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే. దీని కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మా హాస్టల్లో అయితే చక్కగా పచ్చిమిర్చి పచ్చడి కానీ ఒక వారం గోంగూర పచ్చడితోటి పెట్టేవాళ్ళండి. చాలా బాగుండేది. అది రోట్లో నూరేవాళ్ళు చక్కగా. చాలా బాగుండేది అసలు. మేమైతే అక్కడ వంట చేసే ఆంటీని అయితే కూడా అడిగేవాళ్ళమండి. ఆంటీ ఎలా చేసేవాళ్ళు, ఇది చాలా బాగుంటుంది అని అడిగేవాళ్ళమి. ఆంటీ కూడా చెప్పేవాళ్ళండి, ఇలా ఇలా చేసేదాన్ని అని. ముందైతే ఒక టమోటా, దీనికైతే తక్కువ ఐటమ్సే కావాలండి, సరిపోతాయి మనకి. టమోటా ఒకటి తీసుకుంటున్నాను నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా 1/2 టీ స్పూన్ అండి, ఒక 1/2 టీ స్పూన్ కారము. ఈ ఐటమ్స్ తోటైతే మనం తయారు చేసుకోవచ్చండి. ఏదైతే మనకి చక్కగా పిల్లలకి బాక్సుల్లోకి, ఆఫీసులకి వెళ్ళటానికి బాక్సుల్లోకి చక్కగా పెట్టవచ్చండి మనం. దీనికి కర్రీసు ఏమీ చెయ్యక్కర్లేదు. ఓన్లీ పచ్చడి మనం ముందు చేసి పెట్టుకున్న పచ్చళ్ళు ఉన్నా కానీ మనం పెట్టవచ్చండి చక్కగా. మనం చక్కగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ట్రిప్పులకి అలా వెళ్ళేటప్పుడు కూడా మనం చక్కగా ఇలా ఒక బాక్స్లో తయారు చేసి పెట్టుకోవచ్చండి. పచ్చడితోటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేనైతే కర్రీస్తో కూడా ట్రై చేశాను కానీ నాకు అంత నచ్చలేదండి. ఓన్లీ పచ్చళ్ళతోటే బాగా నచ్చింది. నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా, నా వల్ల వాళ్ళకి బాగా నచ్చిందండి ఈ ఐటెము. నేనైతే వీక్లీ వన్స్ ఒకసారైనా చేస్తాను తప్పకుండా, ఏదో ఒక టైంలో. మ్యాక్సిమం ఎక్కువ ఫ్రైడే ఈవినింగ్ అయితే చేస్తాను. ముందైతే బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. టమాటా తీసుకున్నాను, కట్ చేసుకున్నాను, చూసారు కదా. అది నూనె కొంచెం వేడెక్కాక మనం ఫస్ట్ కొంచెం బిర్యానీ ఆకేసుకోవాలండి. అది కొంచెం వేగాక మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఫస్ట్ అది బాగా వేగాలి. టమాటా ముక్కలు కొంచెం పండింది అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక టమాటానే తీసుకున్నానండి, ఎందుకంటే నేను 1/2 కేజీ రైసు చేస్తున్నాను కాబట్టి నేను ఒక టమాటానే తీసుకున్నాను. మీడియంది ఒక టమాటా సరిపోతుందండి. వేగాక టమాటా ముక్కలు వేసి బాగా వేయించాలండి. తర్వాత మనం టమాటా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇక టమాటాలంతా బాగా వేగాక నేను ఒక 2.5 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే కొంచెం సాల్టు, పసుపు వేసి ముందే వేసి పెట్టుకుంటానండి. 10 డేస్కి 15 డేస్కి అలా ఒకసారి తెచ్చుకొని వేసి పెట్టుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇది బాగా వేయించుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసేటప్పుడు మనకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయిస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు పిల్లలకి చక్కగా ఇలాంటివి చేసి పెట్టామనుకోండి, ఎప్పుడు కర్రీస్, రైస్ ఇలాంటివే కాకుండా ఇలాంటివి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా చక్కగా ఉంటుందండి, బాగుంటుంది.
ఇలా బాగా వేగాక మనం ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసుకుందామండి. నేనైతే గరం మసాలా 1.5 స్పూన్ వేస్తున్నాను. మనం ఇది ఇలా ఒక సైడు వేయించుకుంటూ ఒక సైడు మనం రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. నేనైతే రైసు ఉడికిపోయింది. ఇందులో మనకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే ఇందులోనే వేస్తున్నాను. మనం సరిపోతే ఇది మనం రైస్లో కలుపుకున్నప్పుడు కూడా మనం టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. ముందే ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది. అందుకని నేను ముందు కొంచెం వేసుకుంటాను. సరిపోలేదు అంటే మాత్రం అప్పుడు లాస్ట్లో మళ్ళీ కలుపుకుంటాను. కొంచెం గరం మసాలా వేసి కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఇంకా అవసరం లేదు. మనం ఇదంతా బాగా కలిపేసుకున్నాక ఒక 1/2 టీ స్పూను కారం అయితే వేసుకోవాలండి. ఇదైతే మనకి ఓన్లీ కలర్ కోసము బాగుంటుందండి, చూడటానికి. వేసుకొని కలిపేసుకోవాలండి. మనకి ఇదైతే ఎప్పుడైనా గొంతు బాగాలేనప్పుడు అలాంటప్పుడు చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. నేనైతే ఇది ఇంకా చలికాలంలో ఎక్కువ చేస్తాను. మనకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. గొంతు ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నప్పుడైతే నేను ఎక్కువ ఇలాంటిది చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను రైస్ పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్లో అయిపోయింది. మనం ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడైతే అసలు కలపొద్దు, ముద్దగా అయిపోతుంది. ముద్దగా అయిపోతే టేస్ట్ అస్సలు బాగోదండి. ఇది చక్కగా మనం ఇలా బౌల్లో పెట్టేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలండి. మనం ముందే రైస్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఇది వేయించుకునే లోపు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, అది వెంటనే మిశ్రమాన్ని దీంట్లో కలిపేసుకోవచ్చు ఆరిపోయి ఉంటే. లేదంటే మాత్రం ఇలా ముందు కొంచెం సేపు ఆరబెట్టుకోవాలండి రైసు. అప్పుడే చక్కగా పొడిగా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను ఆరబెట్టేసాను. ఒక పావు గంట అట్లా పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనం మిశ్రమాన్ని తయారు చేసుకున్నాము. ఇది ఇంకా ఇందులో వేసి చక్కగా కలిపేసుకోవటమేనండి. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు నేను బాక్సుల్లో కూడా పెడుతూనే ఉంటాను. మా వారు నేను ఈ రైస్ ఐటెం చేసినప్పుడల్లా నీ ఇష్టమైన ఫుడ్ తయారు చేసుకున్నావా అంటారు. మన ఆడవాళ్ళమి ఏది వేస్ట్ చేయం కదండి. లాస్ట్ వరకు శుభ్రంగా వాడటానికే ట్రై చేస్తాము. నేను ఇలా బాండీలో కూడా కొంచెం రైస్ వేసుకొని కలిపేసుకొని పక్కన తీసేసానండి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలపాలి. దీని కాంబినేషన్ మంచి రోటి పచ్చడి అయితే నేను తయారు చేసుకున్నానండి. ఇంతకీ మీకు ఈ రైస్ ఐటెం పేరేదో చెప్పలేదు కదండి ఫస్ట్ నుంచి. మా హాస్టల్లో అయితే జింజర్ గార్లిక్ రైస్ అనేవాళ్ళు. ఓకే అండి, మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మీరు వెంటనే చూడగలుగుతారు. ఇంట్లో వాళ్ళకైతే ఇలా చక్కగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే మరి బాయ్. కిస్రా యూట్యూబ్ ఛానల్.